వెల్కమ్ 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 బట్టే పోను అయ్య బంగారు పండు ఏకే దా దిగు అమ్మా ఈతవారా అడిగ బక్కాయి లేదురా అవునుగా సడన్ గా చూస్తారు కట్టినా పోనా నాని టీ షర్ట్ అట్లున్నదే మన హలో నాని ఫ్రెష్ అప్ గో అండ్ ఫ్రెష్ అప్ ఏ కాలు కట్టుకుంటా వారా రే కాలు కడుకోపోరా చెప్పులు ఇప్పే ఇద్దా ఇద్దా ఇప్పు లేప్ కాలు లేప్ ఇది కూడా రైట్ కడుకోపో నాన్న దా కాలు కడుకోపో తమ్మునుకో నాకు వాటర్ సినిమా 3 BHK కడుకుంటావారా బాగుందన్నా నాకు హైదరాబాద్ ఉన్నాము మనం నాకు ఆ రోజులు గుర్తొస్తున్నాయి అందుకు 3 BHK అంటే ఇల్లు కొనాలన్న కళ ఎట్లుంటుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మరి మనం కొనలేక మనం కూడా కొనలేదు వాళ్ళ పరిస్థితి గట్టినది ఇంకా కొనలేదు అంటే పిల్లలు చిన్న మన అమ్మ నాన్న ఎట్లా మన కష్టపడి చదివించి అట్లా ఇట్లా చేద్దామని ఎట్లా ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్ నుంచి మన హైదరాబాద్ పోయినప్పటి నుంచి అప్పటి నుంచి జర పిల్లలు వచ్చి జాబ్ చేసేంత వరకు కూడా ఇప్పుడు అందాక వచ్చినా ఇంకా మొత్తం అయిపోలే సినిమా జాబ్ చేసే టైంకి అమ్మలేకపోయి ఉన్నారు వీళ్ళకైతే ఉన్నారు కానీ ఇంకా కళ నెరవేరలేదు పెళ్ళిళ్ళు కూడా అయినాయి అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా గట్టిన ఉంటుంది అన్న బాగున్నా గుడ్ ఈవినింగ్ మంచిగా ఉన్నావు మరి జ్యోతి అది ఎందుకు అట్లా అంటే రాకరాక వస్తే కాళ్ళు చూసిన హాస్పిటల్ పోతే పొద్దున పోయింది జ్యోతి 8:30 పోయింది మరి ఎట్లుంటా అనుకుంటున్నావు హాస్పిటల్లో తెలిసి కదా ఒక్క రోజులో అయ్యే పని అది ఒకసారి తిరిగి ఎంత ఘోరమైతే పరిస్థితి ఏదిరా దాడి అది నొక్కి నాకు కొంచెం సౌండ్ వస్తుందని చెప్పేసి దమాకరావు అయ్యి సెల్లులు తీసేసిండు నేను మళ్ళీ సెల్ వేసిన గడికి మీరు పాటలు పెడతారు కదా నెత్తిన వస్తుంది మరి దానికోసం తెలుసా పోయింది అది కూడా అవి వీడియో సార్ ఇప్పుడు వదిలేసాను అరే బట్టి తింటావారా తింటావా అప్పుడే తిన్నావా మాటలు కొత్త నేర్చుకున్నావా పాతయేనా కొత్త నేర్చుకున్నావారా మూతెల్లో పెడుతున్నదే బక్కగా నిజంగా హైట్ పెరిగిండు బక్కగా అయిండు కదా ఆమె ఏదో చెప్తే ఈమెకి ఏదో అర్థమైంది అట్లా కాదు ముచ్చట కదా ఇప్పుడే అంటుందా నాకు కూడా తెలియదు ముచ్చట అనేది పడుకుందా లేపోరా మమ్మీ లేపోరా రై ఏమైందిరా సిరిస వాడుకుంది లేపాల వద్దన్నాడు ఆలోచిస్తా ఉన్నాడు ఏమైందిరా షూ అంటుండా పో మమ్మీ లేపోరా ఫోన్ వచ్చింది లేచినట్టుంది పో లేచింది ఫోన్ వచ్చిందిగా పాప ఫోన్ రాలేదాకా ఉరుకో లేపరా మమ్మీ పోరా అరే లేచిందిరా మమ్మీ లేచింది పో ఫోన్ మాట్లాడుతుందా లేపో అరే లేపోరా బో అన్నావా ఏమంటుంది మరి మమ్మీ భూ అంటుందా లేచిందారా మరి లేవలే ఇప్పుడు అంకుల్ లేవలే అట్లా గంతులు వేయద్దు నాన్న స్టైలెన్స్ ఏమైందిరా ఏడికిరా చెప్పు బ్యాగా ఎందుకురా మన ఇంట్లో డబ్బులు ఉన్నాయి పోనీకి లైట్ వస్తలేదన్నా వచ్చింది ఏమైందిరా ఏడు దెబ్బ తాకిందిరా ఏడా డోర్ తాకిందా నీకేమైందిరా ఏమైంది దోమలు కరిచినాయా దోమలా మరి ఏమైందిరా బబుల్సా ఎందుకు ఓలు ఈడా కొరికినావా అక్కనే ఎందుకు కొరికినావురా ఓరియా రే ఎందుకు కొరికినావు ఏడ కొరికినావు ఎందుకు కొరికినావు మరి
ఏమన్నా అన్నది అక్క? ఏమన్నది అక్క? ఆ? ఆ. అన్నా అట్లా అట్లా అనొద్దు నాన్న అక్క, సరేనా? అనొద్దు, సరేనా? నాని ఏడింది, నాని ఏడిందిరా, నాని ఏడిందిరా, గాడుందా? హాయ్ చెప్పు మా నాని గారు చెప్పు. ఏ నాని మొక్కరా రియాన్స్ మనకి కొత్త ఐటమ్స్ కనబడ్డాయి. కథం నేను చెప్పినా కదా, రచ్చ రచ్చ చేశారు బిల్లు అంతా. సరే, ఇన్ని రోజులు దొరకలే ఏ ఐటము, ఇప్పుడు దొరికిందల్లా పొట్టు ఆడాలన్నమాట. అదే మరి గట్టిన ఉంటారు పిల్లల పని. హోంవర్క్ ఉందా నాని మరి? ఏడనా? తుంపుట కన్నా పెన్సిల్ దొరికిందా? ఇన్విటేషన్ వచ్చింది, గట్ల ఉంటుంది. ఇన్విటేషన్ వస్తే ఇంట్లో అందరికి చెప్పాలి కదా. ఈ రోజు బోనాల పండుగ గుర్తు చేసిండు. అవును కదా, పోయిద్దామా? అన్న కూడా ఈరోజు పాలు దొరకాలి. సరిపోతాయి పాలు? బరే దుడ్డు తాగేసిందట అన్న, అట్లా పాలు అని చెప్పిండు. జుట్టు పెరుగుతుంది ఎత్తనో నా కరెంట్ పోతలేదురా అనుకోనే నేను. డిస్కో ఆడుతుంది లైట్, అంతే దాని పరిస్థితి. అదే దాన్ని మనం ఏం చేయలేము అనమాట. అవును, మనం ఇంట్లో గణేష్ పెట్టుకుందామా? పెడదాము, అట్లా కొత్త కడితేదా పెడదామనే కదా అంతా అట్నే పెట్టింది. 3 రోజులు మళ్ళీ తెచ్చి కానీ 3 రోజులు కంపల్సరీ. డాడీ ఏడ పెడతాను స్థానం లేకుండా. లేదు డాడీ పైకి ఎక్కలేదు కదా. నాని బాగున్నా చెప్పు నాని. అందరికి 10 days ఉంది ఇంకా. అదే 10 days ఉంది. కరెంట్ వచ్చిందా? కరెంట్ పోయింది, వస్తుంది అనమాట. సరేనా? పోదామా? రెడీ అవుతావా? రెడీ కాపో, పాయ్ తాగుపో. తాగుపోరా, నువ్వు లేక ఇల్లంతా లుల్లి సైలెంట్గా ఉండరా అయ్యా. మామ తింటావా? సరే దా దా దా, టీ పెట్టి టీ వానేద్దా. ఎవరురా? ఎవరు? అరే ఎవరురా? నువ్వు దగ్గర వచ్చేస్తా. దగ్గర వాడు అట్నే వేసి ఎగిరి దుంకుతాడు, వానికి అలవాటే. జంపింగ్ చేస్తాడు. పైకి పోయినాము. బక్క అయినాడు, గుంజుకోయినట్టు కొడుతుంది మొక్కం. బస్సులు వచ్చినందుక డాన్స్ చేస్తున్నా, నిల్చో ఇట్లా పప్పిస్తా. పప్పిరా రే మమ్మీకి పప్పిరా అని దెబ్బ తాకింది, చూపిస్తాడు. పచ్చిగా అయిందా? వాటర్ ఉండే నా చేతికి. పచ్చిగా 5 చూపిస్తున్నాడు. ఇట్లా రోడ్ మీద పోతూ డోరా అక్కనే అన్నదా ఉన్నప్పుడు? అన్ని అక్కనే కారా? బొట్టు పెట్టుకోండు క్రియాన్స్. అవునా? అరే బొట్టోలు పెట్టిర్రా, నువ్వు కటింగ్ చేసుకుని చూపించినావు అరా పిన్నికి? నేను ఉన్నాగా, చూపించింది ఆడు కార్ట్లో. అత్త ఫోన్ అంట. ఈ ఫోన్ ఎడవాడచ్చు తెలుసా వద్దే? ఆడ ఇంటికి అత్తమ్మలు ఇంట్లో పడేసి వచ్చిరట. విత్ ఈ స్టాండ్ కూడా, కెమెరా స్టాండ్. నేను ఇన్ని రోజులు నేను కింద తేలనే పైన దాంట్లో దొరకలే. పిలిచి మరీ ఇచ్చిండు ప్రసాద్. నేను అదే ఇంట్లో తేలాడుతున్నాను అనుకున్నా. ఇప్పుడే వచ్చారు. మంచిగా లేదా? బయట పడేసి వచ్చారు కదా, బాగానే గుర్తుంది దానికి. ఇంకా బాబాయ్ తెచ్చిండ్రా? బాబాయ్ తెచ్చిండు. బొట్టోలు పెట్టిర్రా నీకు? ఊరే చెప్పవా? దాయి చెప్తానా కదరా రాగానే. మర్చిపోయాను, దాయి ఎక్కించుకొచ్చింది కదా బండి మీద, మర్చిపోయాడు కదా. కారు మీద ఎక్కి తిరగాల, కారు కింద పెట్టి డ్యాన్స్ చేస్తుంటాడు. అయిపోయిందా? కెమెరా పెట్టగానే కథం, డ్యాన్స్ గీన్స్ అన్నీ మారిపోతాయి. పెద్ద కారా అదే? అయ్యరే లైట్ వచ్చిందా? లైట్ వచ్చిందా? లైట్ వచ్చింది లైట్ వచ్చింది కదా. నీకు తెలియదు ఇంకా. ఆడ మన కార్ ఏడుందిరా? మన కార్ ఏడుంది? అలానే ఉందా? నేను మన కార్ అడిగిన, వాడు అదే అనుకుంటున్నాను. 2ఉన్నాయా? 2 తీసుకొస్తారట చూసిన. వాడు అడుగు కూడా అడగలే. గల్లేనే పోయి పట్టుకొస్తాడు ఇప్పుడు వాడు.
అది చూడు ట్రాక్టర్ తీసుకొస్తాడు చూడు. ట్రాక్టర్ తీసుకొని ఒకటి ట్రక్ ఒకటి తీసుకొస్తాడు. అన్ని లోపల ఉండే ఇప్పుడు క్రియేన్స్ అన్ని బయటకు వస్తున్నాయి. అక్కడ తేలాడుకుంటే ఇప్పుడు ఏడేడు ఉన్నాయో అన్ని ఆడ నాని అమ్మని మొక్కనికి పోయిండు. ఆ కారు కనబడ్డది ఎత్తుకొని వచ్చిండు. ఇప్పుడు ఇవి కనబడ్డా ఇవి తీసుకొస్తాడు. ఏడు ఇది ఇక మళ్ళీ ఏడు కదా ఇప్పుడు వస్తున్నావారా? దొరికిందారా? తేలాడుతుంది కదా తీసుందా? అక్కడ దారం కట్టున్నా మరి జేసీబీ అది కూడా తెచ్చిండా? ఊయమ్మరి ఎంత కష్టపడుతున్నావురా నువ్వు. చాలా రా 4 పట్టుకొచ్చి చూసిన ఒకటేసారి అది ఎంత గ్రేట్. అదే సర్వీస్ నుంచి చెప్పాలి ఇట్లా నువ్వు కథ దారం కట్టిండా పైకి కాదు రే కిందికి ఆడరా కింద పెట్టు. ట్రాక్టర్ కాదు అది ట్రక్ అది. టాటర్ ఏడుంది రే నీ పక్కన చూడు. ఓహో దానికి అది ముంగట వేసినాం కదా జేసీబీ అయిందేమో ఇప్పుడు అది. ట్రక్ జేసీబీ కదా అది. రైట్ ఆడుకో ఇక. అరే రే అలా పోతేరా అవి కట్టొద్దు కిరాస్ నోట్ ఇంట్లో ఆడుకోపోయి వద్దు బయట వద్దు సరేనా. పో దిగి అది వచ్చినాం దిగురా దింపాలా ఇద్దా దిగు 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 దా దాయి పోంప దాయండ్రా గాడుండా. ఏం చేస్తురాలు పని చేస్తురా? దా పని చేస్తురా. వా 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 అన్నయ్య మనకు మెస్సీలు ఎందుకని ఇక గదే అంటున్నా. మరి సింక్ అయిపోయారు మొత్తం. ఏ పని ఉన్నా కానీ మనం చేసుకోవచ్చు ఇక బయటలో అవసరం లేదు కదా ప్రతిదీ. ఏమే దారం పట్టాలా మళ్ళీ ఎందుకు? అయిపోయింది ఫైనల్ గా అన్నయ్యాల మరి కాదు పట్టేటోళ్ళే పట్టాలా మరి ఆ పని కూడా. ఈరోజు పడుతుంటాడు అన్న ఒక 2 దారాలు పెట్టామనుకో కరెక్ట్ సెట్ అవుతుంది. అప్పుడు 2 దారాలు కాదు 10 దారాలు పెడతాను పెద్ద డైలాగ్ వేసిపోయాడు అన్న. పెట్టు నీకు ఇష్టం వచ్చిన దారం పెట్టు. ఏమైందిరా ఎత్తుకుంటారా? అరే ఎవరు రాలు క్రియాన్స్ వీళ్ళు ఎవరు? ఇది ఎవరురా? మామ మాకు గుర్తుపట్టినరా నిన్ను. అరే మామ కటింగ్ ఎట్లా చూడరా? మామ కటింగ్ మంచిగా ఉందా? అని ఫేస్ ఎట్లా పెట్టింది చూడరాడు. బల్లి మీటికి ఉన్నాడు నీ మీద. నీ మీద మంచిగా ఉందా? ఎవరో ఒకరు ఎత్తుకోలేకపోతే ఏడ్చాడు. బాగో ఇంకోసేపు అయితే వస్తుంది కానీ ఏడుపు కదరా క్రియాన్స్. ఏడవకు సరేనా? పోరే పోరా పట్టుకపోరా. అది మాలి అరే అప్పుడే మాలడ్డాడు. అరే ఎక్కువసేపు ఆగరా వాళ్ళు పని మీద ఉన్నారు వాళ్ళు. దాన్ని ఏమంటారు ఫస్ట్ పెట్టేదాన్ని? సూట్రాయా గుండ్రాయి కాదురా సూటే పెడతారు ఇప్పుడు ఆ నుంచి ఇందాక. దాన్ని ఏమంటారు? లైన్ దారం కోసం సెట్ చేస్తారు అనమాట. టైం పడుతుంది అది సెట్ అయిన తర్వాత ఒక్కొక్కటికే పెట్టేస్తారు ఇక వాళ్ళు. ఎంతసేపు పని కాదు. రైట్ పర్ఫెక్ట్ చెప్పు. ఏం అర్థం కాదు కట్టేదాకా లేదు. ఈరోజు స్టార్ట్ చేసినాం కదా ఆగదు ఇక. ఇంత పని చేస్తున్నాము మీరు ఏం చేసిరంట గట్టిన ఉంటుంది మరి. అరే చెప్తుంటావా? గుల్తారా ఇప్పుడే గులిని మళ్ళీ వచ్చిపోయిస్తాను. మరి వేది గుళ్ళ మళ్ళీ వచ్చిపోయాలి. ఈ గోడ గట్టిగా ఏమంటారు పెట్టింది గట్టిగా అయిన తర్వాత మంచిగా గడపలు వేసి నీరు పోసి మంచిగా పట్టాలి. లెవెల్ చేసుకుంటే అప్పుడు మన ఫస్ట్ టైం వేస్తారు కదా అది బేస్మెంట్ కదా బేస్మెంట్. ఏ ఇప్పుడు వాళ్ళు చింటిగానాలు చేస్తారు అదేంది పునాదా? అరే అరే పిల్లర్ ఏం రుద్ది రావానికి ఇది చూపెట్టరా చూడు తొందర చూడు మా నీళ్ళు పెట్టి అడుగు. మళ్ళీ ఏమైందనా? ఏదో అయింది ఇదా. సరే సరే సైలెంట్ 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 నవ్వగరే ఫస్ట్ పని కావాలి. వద్దు అది చెప్తే నవ్వేది కాదు. సైలెంట్ నవ్వడం పట్టరు పట్టరు ఏం కాదు. జై శ్రీరామ్. అడ్డమేగా మట్టి జారకుండా ఉంటుంది అని పెట్టేద్దాం. అదే ముందు స్టార్ట్ ఉంది. తాత ఏం చేస్తున్నాడు? కూర్చున్నా టీవీ చూస్తున్నా. అక్క కూడా పని స్టార్ట్ చేసినామో లేదో ఇమ్మీడియట్ గా అన్న నాది తేళ్ళు ఉంటాయి తేళ్ళు దారమాట అన్న. ఈ వర్షం ఇష్టపెడతట్లేదు మా నాన్న.
ఏం చేయలేము ఇక. ఏ దేవుడు కనకరిచ్చిండు, మంచి పని చేసినాం కదా, అంతేనా కదా? అది ఏదైతే అని దేవుడు ఉన్నా చూపిస్తుంది కదా, మనకి ఎలా మట్టి అనగాలి కదా. అరే దేవుడు లేకపోతే ఈ పని ఇలా గానే కాదు. మరే అందుకనే చెప్తున్నా నేను కూడా. ఇంతమంది డోనర్స్ కృష్ణ మామనైతే హెల్పింగ్ అదే అన్న హెల్పింగ్ పనులు వదిలేసుకుని దేవునికే అన్న, దేవుని కోసమే కదా. మెల్ల మెల్ల మెల్ల. ఇది ఓన్లీ వన్ సైడ్ అయిందా? ఇంకా అది కూడా ఇప్పుడు ఒకటి ఓన్లీ వన్ సైడ్ అయింది కదా. మొదలు పెట్టినప్పుడు వాన వచ్చింది. అదే కదా, ఇమ్మీడియట్గా వచ్చింది. శుభం అని అదే అంటున్నా, దేవుడు ఉన్నాడని. శుభం ముహూర్తం, శుభమా శుభం. అరే వాన పడితే నీళ్ళు అవుతాయి అన్న, మళ్ళీ దమ్దాము. అరే అరే ఏ జాగ్రత్త తరం. ఏ మాల్ ఖరాబ్ అవుతుంది, వద్దు మాల్ ఖరాబ్ అవుతుంది. అది ఒక సీక్వెన్స్ ప్రకారం పెడుతున్నాడు. నువ్వు అది ఇప్పుడా నాయన నువ్వు ముసలి నువ్వు ఆ షర్ట్ వేసుకునే పని కాదు ఇక్కడ. అబ్బా చెత్తిరి పట్టుకొని లేపుతావు అదే. అరే చెత్తిరి పట్టుకోపోరా అన్నకు, అటు అటు అన్నకు చెత్తిరి పట్టుకోపో. అన్న అవుతా ఏడాట పట్టుకోరా, తడిసోడరా మరి. అదే ఫైనల్ అనిగా రైట్. అరే ఇప్పుడే వేస్తే పచ్చి పచ్చి ఉంది కదా. అరే ఇప్పుడే గట్టి అవుతుందా? సరే సరే. ఇప్పుడు వేయద్దు, ఇప్పుడు వేయద్దు. రేపు పొద్దుదాకా ఏం కాదు, రేపు పొద్దుదాకా ఏం కాదు. ఇప్పుడు వేయద్దు, ఇప్పుడు వర్షం కూడా పడుతుంది కదా, ఇంకా గట్టిగా అవుతుంది అనమాట. అందుకని ఇప్పుడు దగ్గర జరిపిస్తుండు. కానీ ఇదికే లాస్ట్ ఓకే క్యారీ మాలు కలపాలి ఫస్ట్. అరే ఇద్దరు పట్టురా పారలు. ఎటు వర్షం ఎక్కువైంది అన్నో అన్న, ఘోరంగా ఉంది వర్షం పరిస్థితి. ఏం కనబడతలేదు ఇక, మీకు కనబడుతుంది లైట్ పెట్టినాం కాబట్టి. నీళ్ళు మొత్తం ఆగిపోతున్నాయి ఇక. రైట్ అయిపోయిందా? సో ఫైనల్లీ కంప్లీటెడ్. అక్కడ సైడ్ కూడా కాకపోతే మళ్ళీ రేపు పొద్దున స్ట్రైట్ చేసుకోవాలి. వాన వస్తుంది, ఆగిపోయింది. లేకుంటే తెల్లారి వరకు పని పూర్తి అయ్యేది. తెల్లారి వరకు అయిపోతున్నది. మాట్లాడి ఫస్ట్ అదే టైర్డ్ అయిపోయారు వాళ్ళు. రేపు పొద్దున అన్నారు పొద్దున వస్తావా అన్న, మధ్యాహ్నం వస్తావా, సాయంత్రం వస్తావా? పొద్దున వచ్చే పని ఉంది నాకు. ఓకే కరకపట్ల మనసులో పంపించాలి. ఓకే ఓకే డంట, రేపు పొద్దున మాట్లాడదాం. ఈ వర్షం అయితే ఇష్టపెడతట్లేదు. నేనైతే ఇంటికి వచ్చేసిన వాళ్ళందరూ కాలేజీలో అడుకొని ఆడ టైం పడతట్టుంది వాళ్ళకు. వీడైతే తెలుసు కదా, ఆకలికి అయితే ఇంటికి వస్తున్నాడు మనోడు. షెడ్డికాడికి అయితే షెడ్డికాడ కాపలా కాస్తట్లేదు ఈ మధ్య. డైరెక్ట్ ముందేడు ఏమంటే ఇంటికి వస్తున్నాడు, ఆకలి అనగానే తింటాడు, కథం పరార్ కదరా. కూర్చో నిమ్మలంగా కూర్చో. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంటికాడ? ఓ టీవీ పెట్టుకొని బొమ్మలు పెట్టుకొని చూస్తురా. ఫిష్ కొనివా ఏందిరా పెద్దది? అడే ఆయన ఎక్స్ప్రెషన్ చూడు, చేతులు చూడు, ఆయన ఫేస్ చూడు. అప్ప పెట్టి గాలం వేస్తురా అట్లా. అరే అరే అట్లా చుట్టి వేసేస్తురా. ఎట్లా వేసిండ్రా? వాటర్లో ఇట్లా వేసిండా? అట్లా చేస్తుండా. మరి పడుతున్నాయా చేపలు? ఫిష్లు పడుతున్నాయా? ఫిష్ పడ్డాయా? గాన్లే పడ్డాయా? అరే రే ఎంత పని అయ్యారా. టీవీ ఏం నాన్న తింటున్నావారా? నువ్వు తినుకుంటూనే వస్తున్నావా? ఓకే క్యారీ ఆన్. ఏమైంది మళ్ళీ ఏమైందిరా? ఏడికి? మునిగా ఉండరా ఇద్దా? బోబో వద్దా? పోదు, బయటికి పోవద్దు. వంట అయిందా శీర్ష?
అయిపోయింది. తిన్నావా మరి? అన్న ఇట్లా వచ్చినా తిందామా? మీరు రాలేదని చెప్పి కూర్చున్నా. టైం పడుతుంది అన్న రానికి. ఏమైంది తాత తాత తిందామంటుండా? ఆడు తిన్నాడుగా? నువ్వు తిన్నావా? రామ్ తిన్నావా? అరే ఎంతమంది చూపిస్తారా గాయము? ఎన్నిసార్లు చూపిస్తావు? నేను చూసిన మర్చిపోయినా, నువ్వు నాకు చూపించినానే. హలో బాబు, డోర్ కాడ తాకిందా? ఆయన ఎక్స్ప్లెనేషన్ చూసినావా? మనకు అర్థం అయితే అట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇట్లా అట్లా అట్లా అని. ఆ ఫిష్ చూసిన, ఆ ఫిష్ హైలైట్ ఏం కాదు. ఏ మియావా? మియా ఏమంటావు? ఏడా దాయి ఫోటోనా? నువ్వు ఆమె తిన్నావా? తిన్నావా? నేర్చుకున్నాడు, తినలే అని చెప్తాడు ఫస్ట్. అరే ఏం కూరరా? చికెన్. చికెనా? చికెనా? ఫిష్. ఆడు ఫీల్ ఏమో చూడు, తినుకుంటున్నా కదా. మారుస్తుంది, ఇష్టం వచ్చినట్టు పెడుతుంది. అలవాటు అయింది రిమోట్ అమ్మకు. ఎవరు ఏ పిలిస్తే వాళ్ళకి.